ఇక వాలంటీర్ల వ్యవస్థ కనిపించదా? అదొక ముగిసిన అధ్యాయమేనా? కూటమి ప్రభుత్వమే కాదు వైసీపీ సైతం వాలంటీర్ల విషయంలో ఓ డెసిషన్కి వచ్చేసిందా? వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ ఎందుకు సైలెంట్ గా ఉంటోంది? ఎన్నికల ముందు వాలంటీర్లని కొనసాగిస్తామని చెప్పిన కూటమి ఇప్పుడెందుకు వారిని సైలెంట్ మోడ్లో పెట్టేసింది? ఇంతకీ ఏపీలో రాజీనామా చేయని వాలంటీర్ల పరిస్థితి ఏంటి? ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ముగిసిన అధ్యాయమా? వాలంటీర్ల విషయంలో వైసీపీ మౌనం దేనికి సంకేతం? వాలంటీర్లపై వైసీపీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చేసిందా? ఏపీలో కూటమి సర్కార్ వచ్చిన తరువాత వాలంటీర్ల వ్యవస్థను సైడ్ చేశారు. వాలంటీర్ల సేవలను వాడకుండానే పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. రేషన్ బండ్లతో పని లేకుండానే సరుకుల్ని పంపించేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వంలో కంటే ఆన్ టైంలో పెన్షన్ రేషన్ ఇస్తున్నారని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారట. అంటే ఇక ఏపీలో వాలంటీర్ల అవసరం లేకుండా పోయింది. వాలంటీర్ల వ్యవస్థ వల్లే వైసీపీకి నష్టం జరిగిందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇటు వైసీపీ సైతం అదే నిజమని భావిస్తోంది. అందుకే కూటమి సర్కార్ కూడా వాలంటీర్ల వ్యవస్థను టచ్ చేయడం లేదట. వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కానీ వాలంటీర్ల విషయంలో అయితే ఎటూ తేల్చడం లేదు. మంత్రివర్గ సమావేశాల్లో వాలంటీర్ల ప్రస్తావన వస్తున్నా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వాలంటీర్ వ్యవస్థను అమలు చేస్తే ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత తగ్గిపోతుందని కూడా భావిస్తున్నారు. అందుకే వారిని కంటిన్యూ చేయడానికి ఒప్పుకోవడం లేదు. వాలంటీర్ల వ్యవస్థ విషయంలో వైసీపీ కూడా ఓ క్లారిటీకి వచ్చేసినట్లు ఆ పార్టీ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ ఇక నుంచి వాలంటీర్ల వ్యవస్థ జోలికి వెళ్లకూడదని నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. తాజాగా దీనిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే పార్టీ అంతర్గత మీటింగ్లో మాట్లాడారని తెలుస్తోంది. వాలంటీర్ల వ్యవస్థపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారాయన. వాలంటీర్ల వ్యవస్థ అనేది ముగిసిన అధ్యాయం కానుంది. కూటమి ప్రభుత్వమే కాదు, భవిష్యత్లో వైసీపీ కూడా వాలంటీర్ వ్యవస్థ జోలికి పోయేలా కనిపించడం లేదు. ఆ వ్యవస్థతోనే వైసీపీకి దారుణ పరాజయం ఎదురైందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారట. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇటీవల పార్టీ శ్రేణులతో కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరమయ్యారన్నారు. తాను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావించానని చెప్పుకొచ్చారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే మూల స్తంభాలని, వాలంటీర్లు కాదని హైకమాండ్ కు చెప్పారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకొస్తే మరోసారి వాలంటీర్ వ్యవస్థ జోలికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేసినట్లు స్వయంగా పార్టీ సమావేశంలోనే చెప్పారట. అయితే మాజీ ఎమ్మెల్యే అభిప్రాయాన్ని ఆ పార్టీ శ్రేణులందరూ ముక్తకంఠంతో ఆహ్వానించారట. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఇదే అభిప్రాయంతో ఉన్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. 2019లో అధికారంలోకొచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించింది వైసీపీ ప్రభుత్వం. ప్రతి 50 కుటుంబాల బాధ్యతను వారికి అప్పగించింది. దీంతో వైసీపీ నాయకత్వానికి, పార్టీ శ్రేణులకు పని లేకుండా పోయింది. ప్రభుత్వం అంటే వాలంటీర్ వ్యవస్థ అనే భావన ప్రజల్లో పాతుకుపోయింది. ప్రతి చిన్న అవసరానికి జనం వాలంటీర్ల చుట్టూ తిరిగారు. వైసీపీ క్యాడర్, స్థానిక నేతలకు ప్రజలతో గ్యాప్ ఏర్పడింది. అప్పట్లో వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ ప్రజాప్రతినిధులే పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. కానీ మాజీ సీఎం జగన్ లెక్క చేయలేదు. సరిగ్గా ఎన్నికల ముందు వాలంటీర్ వ్యవస్థను నిలిపేసింది ఎన్నికల కమిషన్. దీంతో చాలా మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు. అయితే కూటమి అధికారంలోకొస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని రాజీనామాలు చేయవద్దనే విజ్ఞప్తితో సగం మంది రాజీనామాలు చేయలేదు. అయితే కూటమి అధికారంలోకొచ్చి ఏడాదిన్నరవుతోంది. కానీ వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం పెద్దగా మాట్లాడడం లేదు. వాలంటీర్ వ్యవస్థ మూలంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందన్నది మెజారిటీ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను సమర్థిస్తే భవిష్యత్తులో అధికారంలోకొచ్చిన వెంటనే దానిని అమలు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం డైలమాలో ఉందట. అందుకే ఈ వ్యవస్థ విషయంలో కూటమి బాటలోనే నడవాలని వైసీపీ నిర్ణయించుకుందని పొలిటికల్ సర్కిళ్లలో మెయిన్ డిబేట్ పాయింట్ గా మారింది.
ఫైనల్ గా వాలంటీర్ల వ్యవస్థకు తెరపడినట్లేనన్న టాక్ వినిపిస్తోంది. మళ్లీ అధికారంలోకొస్తే కార్యకర్తలకే ప్రయారిటీ ఇస్తామని స్వయంగా పార్టీ అధినేత జగన్ అంటున్నారు. అంటే వాలంటీర్లు ఉండరని చెప్పకనే చెబుతున్నారు జగన్. ఇలా అధికార అపోజిషన్ వార్ మధ్య వాలంటీర్ వ్యవస్థ కనుమరుగైనట్లేనన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి.